హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం కమ్మటి సువాసన వెదజల్లే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నెయ్యి తయారు చేయాలి అని అంటే ముందుగా మనం పాల దగ్గర నుండి మొదలు పెట్టాలి. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను. మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పావు లీటర్ల పాలు వాడాలి అనేది నానుడి. అంటే ఇంట్లో నలుగురు ఉంటే 4 పావులు అంటే రోజుకు లీటర్ పాలు తప్పకుండా తీసుకుంటే సరిపోతాయన్నమాట. మనిషికి పావు లీటరు పాల చొప్పున ఏ ఇంట్లో అయితే వాడుతారో ఆ ఇంట్లో కాఫీ టీలు కానీ పెరుగు మజ్జిగ నెయ్యి వాటికి కానీ ఏ లోటు ఉండదు. ఇప్పుడు నేను నెయ్యి చెయ్యబోయే ఈ మీగడ దాదాపు ఒక 20-25 రోజులది ఉంటది. ఇది పాల మీద మీగడ కాదు, పెరుగు మీద తీసిన మీగడ. ఈ మీగడను మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 నిమిషాలు తిప్పితే అది వెన్నలాగా తయారవుతుంది. నెయ్యి తయారు చేయాలి అని అంటే అదేం చిన్న పనేం కాదు, అలాగని పెద్ద పని అసలే కాదు. అది ఓపికతో కూడుకున్న పని. ఇది ఇంట్లో వాళ్ళ మీద ప్రేమతో చేసే పని. ఇది దాదాపు 25 రోజుల నుంచి నిల్వ ఉంది కాబట్టి ఈ వెన్నను మనము బాగా నీళ్లు వేసి శుభ్రంగా కడగాలి. ఒకటికి 2-3 సార్లు కనుక కడిగితే ఆ పాల వాసన అంతా పోతుంది. మనం ఏముందిలే అని అలాగే చేసామనుకోండి, ఆ నెయ్యి ముక్క వాసన వస్తుంది. అందుకే చెప్పాను కదా, ఓపికతో కూడిన పని నెయ్యి చేయడం అంటే అని. ఇంట్లో ఎన్ని పప్పు కూరలు ఉన్నా నెయ్యి వేసుకొని ఏ ఆవకాయనో రోటి పచ్చడో కలుపుకొని ఒక 2 ముద్దలు తిన్నామనుకోండి, ప్రాణానికి అబ్బా ఆహా అని అనిపిస్తుంది. ఆ టేస్ట్ ముందు మాత్రం ఏ బిర్యానీలు కూడా పనికిరావు అని అనిపిస్తుంది. నెయ్యి తింటే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చీటికి మాటికి జ్వరాలని జలుబులు దగ్గులు అవన్నీ రాకుండా ఉంటాయి. చూడండి, వెన్న ఎక్కడిదక్కడ అతుక్కుపోయిందనమాట గిన్నెలకు. అవన్నీ శుభ్రంగా తీసుకుంటేనే మనకు ఆదా అవుతుంది. సర్లే ఏముంది అని చెప్పేసి మనం అట్లాగే దాన్ని సింక్లో వేసామనుకోండి, ఇంకా నెయ్యికి మనం చేసుకున్న దానికి లాభం ఏముంటుంది చెప్పండి. దీన్నంతా శుభ్రంగా చేసుకొని ఎక్కడ కూడా కొంచెం కూడా వేస్ట్ అనేది పోకుండా మనము నెయ్యిని తయారు చేసుకోవాలి. అందుకనే ఇది ఓపికతో కూడుకున్న పని అని నేను చెప్పింది. నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనేది ఒక అపోహ మాత్రమే. అంటే మరీ గిన్నెలు ఏం తాగం కదా, అన్నంలో ఒక స్పూన్ వేసుకుంటాము అంతే కదా, లేదా ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు ఆ స్వీట్లో వేసుకుంటాము. అందుకని మహా బరువు ఏం పెరగం. మరీ అతిగా ఏం తినం కదా. కొందరు అంటారు ముక్క లేనిది ముద్ద దిగదు అని. మా ఇంట్లో మాత్రం నెయ్యి లేనిది ముద్ద ఎవరు ముట్టరు. ఫస్ట్ నెయ్యి ఉండాలి. నెయ్యితో ఒక 2 ముద్దలు తిన్న తర్వాత ఈరోజు పప్పేంటి కూరలేంటి అని అడుగుతారు. దీన్ని బట్టే మీకు తెలుస్తుంది కదా మేము నెయ్యి ఎలా వాడతాము అని. ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం నెయ్యి తయారు చేస్తున్నారు అని అంటే నాకు అటువంటి ఆడవాళ్ళ మీద చాలా గౌరవం ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంతో ఓపికగా చేస్తారు. ఎంత మనం బయట నుంచి కొనుక్కొచ్చినా గానీ డబ్బులు ఇచ్చి మనం చేసుకున్నంత ఫ్రెష్ ఉంటుందని నాకు మాత్రం నమ్మకం లేదు. సరే, ఓపిక లేని వాళ్ళు బయట నుంచి తెచ్చే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, వాళ్ళని మనం ఏమీ చేయలేము. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అటువంటి వారు ఇంట్లో నెయ్యి చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు బయట కొనడంలో తప్పు లేదు, కానీ కొంచెం టైం ఉన్నా ఇంట్లో చేసుకోవడమే మంచిది అని నేను అంటాను. అంతే కదా మరి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ వెన్నను స్టవ్ మీద పెట్టుకోవాలి. నిజంగా అంటాం కానీ ఆడవాళ్ళు ప్రతిరోజు 3 పూటల వంట చేస్తారు. ఆ వంటలో కూడా 2-3 రకాలు ఉంటాయి. అంటే టిఫిన్ సెక్షన్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి, ఈవినింగ్ రోటీ చపాతీ పుల్కా ఏదో ఉంటాయి. రోజుకు 3 పూటలు చేసేవాళ్ళు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. చూడండి, వంట రోజుకు 3 సార్లు చేస్తున్నానని ఎప్పుడన్నా అన్నం మాడిపోయిందా? ఎప్పుడో ఒకసారి మాడిపోయి ఉంటుంది. కానీ నిజంగా మనము స్టవ్ను ఎంత జాగ్రత్త వాడతాము అంటే ఆడవాళ్ళము, అది ఎప్పుడు హై ఫ్లేమ్లో వంట చేయాలి, ఎప్పుడు మీడియంలో ఉండాలి, ఎప్పుడు సిమ్లో పెట్టాలి అనేది మనకు తెలిసినప్పుడు మనం మన ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకోగలం. కానీ చాలామంది మగవాళ్ళు ఏ బాధ్యతలను కూడా ఆడవాళ్లకు అప్పగించరు, కానీ ఒక్కసారి అప్పచెప్పి చూడండి, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ వెన్నను పొయ్యి మీద పెట్టానా, అది పొంగిపోకూడదు, సేమ్ టైం మాడిపోకూడదు, దాన్ని కలుపుతూనే ఉండాలి. మళ్ళీ క్లీన్ చేయడానికి కడాయి అడుగంటకూడదు. ఇన్ని ప్రాసెస్లో చేస్తేనే కడాయి నెయ్యి అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, ఈ వెన్న పొంగిపోతుంది. అలాగని చెప్పేసి సిమ్లో పెట్టి వదిలేసామనుకోండి, కడాయి మాడిపోతుంది.
వెన్న పొంగిపోకుండా, కడాయి మాడిపోకుండా చూసుకోవాలి అంటే మన ఆడవాళ్ళ దగ్గర ఎంత చాకచక్యం ఉందో ఆలోచించండి. నిజంగా ఆడవాళ్ళను చూస్తే నాకు ఒక అద్భుతాన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇంట్లో ఉండి అన్నీ సరిదిద్దుకునే మహిళ కానివ్వండి, బయటకెళ్ళి జాబ్ చేసే ఆడవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్‌గా తెలివి ఉంటది. కానీ దాన్ని యూజ్ చెయ్యరు. చిన్నప్పుడేమో నాన్న చూసుకుంటారు, అన్నయ్య చూసుకుంటారు అని చెప్పేసి బాధ్యత లేకుండా ఉంటాము. పెళ్ళైన తర్వాత భర్త, అత్త, మామ వాళ్ళు చూసుకుంటారులే, పెద్దవాళ్ళు ఉండంగా మనకేంటి అని చెప్పేసి మనం ఉంటాం. అలా కాకుండా మనమేంటో మనం నిరూపించుకోవాలి అని ఉండాలి. ఇప్పుడు చూడండి, వెన్న వేసినప్పుడు ఎంతున్నది, ఇప్పుడు చూడండి మొత్తం కరిగిపోయిందనమాట. మొత్తం కరిగి కొంచెం అయింది. ఈ స్టేజ్‌లో మనము ఫ్లేమ్‌ను సిమ్‌లో ఉంచుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. నెయ్యిని కాచేటప్పుడు కొంతమంది అయితే తమలపాకులా వేస్తారు. మరి కొంతమంది లవంగాలేస్తారు. నేను మాత్రం మెంతి గింజలను వేస్తాను. ఎందుకంటే మెంతి గింజలు వేస్తే నెయ్యి కమ్మగా ఉంటది. అది కాక ఎక్కువ రోజులు తాజాగా అంటే ఫ్రెష్‌గా ఉంటది. కొంతమంది అయితే బెల్లం ముక్క వేస్తారు అంటారు. మరి నిజంగా ఏస్తారో లేదో నాకు తెలియదు గానీ, బెల్లం ముక్క వేసినా గానీ నెయ్యి ఫ్రెష్‌గా ఉంటది అని అంటారు. ఇంట్లో నెయ్యి చేసిన రోజు మాత్రం రోటి పచ్చడి అనేది తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో. అంటే టమాటా, పచ్చిమిర్చి ఏసి చేసిన రోటి పచ్చడైనా సరే, చివరికి ఉప్పు తొక్కు పచ్చడైనా సరే ఉండాల్సిందే. ఇంట్లో నెయ్యి చేశాను అనేసరికి మరి పచ్చడేంటి అని అడుగుతారు. పప్పేంటి అని అడగరు. పచ్చడేంటి అని అడుగుతారనమాట. ఇప్పుడు ఈ నెయ్యిలోని నురుగంతా పొయ్యే వరకు సిమ్‌లో ఉంచుకొని కాచుకోవాలి. ఈ నెయ్యి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము వడబోసుకోవాలి. వడబోసుకున్న నెయ్యిని మొత్తం ఒక గాజు సీసాలోకి తీసుకొని, వాడుకునే నెయ్యిని మాత్రం బయట ఉంచుకొని, మిగతాది ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ నెయ్యిని చూసి మా వాళ్ళు అంటున్నారు, 100% ప్యూరిటీ నెయ్యి ఇది అని. చూడండి అసలు ఎంత ప్యూర్‌గా కనిపిస్తుందో చూడండి మరి. ఇప్పుడు మనం నెయ్యి కాచుకున్న కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాగనివ్వాలన్నమాట. ఇలా తిప్పుతూ కాగనించి ఆ తర్వాత వడబోసుకొని, ఆ వడబోసిన తర్వాత వచ్చిన నీళ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అంటే చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాత చూడండి, పైన నెయ్యి పేరుకొని ఉంటుంది. దాని కింద నీళ్లు ఉంటాయి. ఇప్పుడు పైన పేరుకున్న నెయ్యిని వేరే గిన్నెలోకి తీసుకొని మనము పప్పులోకైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు. కానీ ఇందాక తయారు చేశాను చూడండి, ఆ నెయ్యిలో మాత్రం కలపొద్దు. లేదా పప్పుచారు, సాంబార్ అవి చేసినప్పుడు అవి చారు మరుగుతుంటాయి కదా! సాంబారు అవి మరుగుతున్నప్పుడు ఈ స్పూన్ నెయ్యి గింక వేస్తే ఇల్లంతా ఘుమఘుమ వాసనొస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఇవన్నీ పొదుపుగా చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు. మనం నెయ్యి తయారు చేశాము, ఇంకా ఆ కడాయిలో ఏమీ లేదు అనుకున్న దాంట్లో నుంచే 2, 3 స్పూన్ల నెయ్యి ఉంది చూడండి మరి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.